ప్రభువు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన దయా సంకల్పమును బట్టి మే నెలంతా మనలను కాచిదాచి కాపాడినందుకే రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? మే నెలంతా మనలను పోషించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? కంచె వేసి కాపాడిన దేవునికి బిగ్గరగా అందరూ 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 చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఎండ దెబ్బ, వెన్నెల దెబ్బ తగలకుండా సురక్షితాన్ని, క్షేమాన్ని ఇచ్చిన దేవునికి సంతోషంగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. మే నెల దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. మే నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానము, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని వాగ్దానం చేసి, నిజంగా ప్రతి విషయంలో దేవుడు మనలను ఎత్తుకొని హత్తుకొని ఆయన మనలను బలపరిచి స్థిరపరిచి నడిపించాడు. నడిపించిన నమ్మదగిన దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఈ నెల కూడా ఒక చిన్న విషయాన్ని, ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఏదో చెప్దాము అని చాలా రోజులుంటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు నా మనస్సులో ఒక మాటను ఉంచాడు. ఈ వాగ్దానము ఈరోజు ఈ నెల మీ అందరికీ అవసరమై ఉన్నది. దీన్ని మీరు గట్టిగా చేతపట్టుకొని మీరు ముందుకు సాగండి, నేను చేయబోయేవన్నీ చేస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ నెల దేవుడు తన ప్రశస్తమైనటువంటి కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి సహాయాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. వాగ్దానాన్ని నెరవేర్చు నమ్మదగిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. చదువుదాం మనము దేవుని వాగ్దానాన్ని. దీనవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యం. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మరలా చెప్తాను, ఎంత ఓపిక ఉందో అంత బిగ్గరగా మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. గట్టిగా ఆమేన్. ఇప్పుడు మీరు ఆ వాక్యం అంతా చదివితే ఓ చక్కటి మాట, జీవం కలిగిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఏ కార్యము నీ జీవితంలో నెరవేర్చబడాలని, ఏ ఆశతో, ఆకాంక్షతో, ఏ ఆలోచనతో నువ్వు నా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావో, నీ ఆశను నెరవేర్చి, కోరిన రేవుకు నడిపించి, దరిని చేర్చి, గురి యొద్దకు పరిగెత్తేటట్లుగా చేసి, నీ కార్యాలన్నీ సఫలము చేయడానికి నా దేవుడు ఈ నెల ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలము అవుతుంది, సఫలమగును. మీరు బలహీనులు అవ్వద్దు. ఇది జరుగుతుందా జరగదా? కార్యం అంటే ఇండ్లు కట్టుకోవడం కావచ్చు, వ్యవసాయం చేయడం కావచ్చు, ఉద్యోగం చేయడం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు. కార్యం ఏదైనా సరే మీరు ప్రారంభించేటప్పుడు ధైర్యంగా ఉండండి. ఎక్కడ బలహీనపరచబడద్దు. బలహీనపరిచేవారు మన వెంట ఉంటారు. బలహీనపరచు అపవాది ఎక్కిరించి వ్యంగ్యంగా అనేకులు పురిగొల్పి మాట్లాడుతూ ఉంటాడు. దేనికి ఎక్కడ జంకక, వనకక, భయపడక, బెదరక ధైర్యంగా ఉండండి. మీ కార్యాలను దేవుడు సఫలం చేయబోతున్న ఈ రాత్రి ఈ నెల ఒక ప్రశస్తమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు.
పలు సందర్భాల్లో ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ధైర్యపడ్డా పరిస్థితులను బట్టి, ఎదురవుతున్నటువంటి స్థితిగతులను బట్టి మన మీదికి ఏమిటండి వరదలాగా పొంగి వస్తూ ఉన్నటువంటి ప్రతి స్థితిగతులను బట్టి మనము కృంగిపోతూ ఉన్నటువంటి వేళ మరలా ఈ జూన్ మాసములో మన హృదయాన్ని తట్టి మన బలహీనతను తొలగించి ధైర్యపరచి నీ కార్యాన్ని దేవుడు సఫలపరచడానికి ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన దేవునికి గట్టిగా చేయండి, చప్పట్లు కూడా కొట్టరు గట్టిగా అంటే. దేవునికి స్తోత్రం కలుగునగాక. సురుకుదనం లేదు. నీ కార్యాన్ని సఫలం చేసే దేవునికి గట్టిగా, అది హుషారుగా ఉండాలి. ఆ మాట వచ్చిన వెంటనే శబ్దం రావాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మీ ఎమ్మెల్యేకి మీ పార్టీ నాయకుడికి కొడతారనుకుంటే మీరు చప్పట్లు. మీ కార్యములు ఆయన సఫలము చేస్తాడు, విఫలము చేయడు. కార్యములు సఫలము చేసు కరుణామయుడైన దేవునికే మహిమ కలుగునుగాక. మీరు బలహీనులవ్వద్దు, మీరు బలవంతులవ్వండి. ఎఫెసీ సంఘానికి కూడా పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు, దేవుని కృపను బట్టి ఏమిటండి, మీరు బలవంతులై ఉండండి. మీరు బలహీనులు కావద్దు, మీరు కృంగిపోవద్దు. మీరు బలాన్ని తెచ్చుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యముగా ఉంటే మీ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి, మనం ధైర్యంగా ఉంటే దేవుడు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. భవిష్యత్తును గురించి, నీ పిల్లల గురించి, నువ్వు చేస్తున్న కష్టార్జితం విషయం గురించి, నీ ప్రయత్నాల గురించి, మీ కార్యాల గురించి నువ్వు కూర్చొని చక్కగా ఆలోచన చేస్తే, దేవుని ప్రార్థనలో నువ్వు మోకరించి ప్రభుని అడగగలిగితే ఏదో ఒక ద్వారాన్ని తెరవడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన ద్వారాన్ని మూసేవాడు కాదు, ద్వారాన్ని తెరిచే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. మీరు ఎప్పుడు ఎక్కడ బలహీనులు కావద్దు. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఒక అడవిని పరిపాలిస్తుంది సింహం. సింహము గర్జిస్తే చాలా మైళ్ళు, ఇంచుమించు 9 మైళ్ళు వినబడుతుందని చెప్తారు పెద్దలు. చాలా మైళ్ళు వినబడుతుంది సింహం గర్జిస్తే. ఆ గర్జనకు ఏం చేయాలో అర్థం కాక ఆ జీవులన్నీ, చిన్న చిన్న జీవులన్నీ అతలాకుతలమైపోయి ఆ భయానికి అడలిపోయేవి. ఆ జంతువులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకొని అది తినేదానికంటే కూడా మనం భయంతో ఎక్కువ చచ్చిపోతున్నాం. అలా కాదు, రోజుకొకరు వెళ్ళి సింహానికి ఆహారం అయిపోదామని చెప్పుకున్నాయి. మీటింగ్ పెట్టుకొని సింహం దగ్గరికి వెళ్ళి నిబంధన, ఒడంబడిక, ఒప్పందం చేసుకున్నాయి. నువ్వు అరిసి మమ్మల్ని కలవరపరుస్తున్నావు, నీ భయానికే మేము చచ్చిపోతున్నాం, నువ్వేమో చచ్చిపోయి మరుసటి దినానికి మమ్మల్ని ముట్టట్లేదు శవాల్ని, అందుకని అట్లా కాదు, రోజు ఒకరు నీ దగ్గరికి వచ్చి మేమే నీకు ఆహారం అయిపోతామని ఒప్పందం చేసుకున్నాయంట. రోజు వంతొచ్చి చీట్లు వేసుకుంటున్నాయి, ఒక్కొక్కటి వెళ్తున్నాయి. ఆ అడవిలో ఒక చిన్న కుందేలు ఉంది. కుందేలు కొంచెం తెలివి కలిగింది అన్నిటికంటే. నేను చచ్చిపోతానని వెళ్తుంది. ఒకవైపు ఏదో ధైర్యం. ఎప్పుడైనా వెళ్ళేదే కదా, ఏం చేస్తాడు ఇక చంపడం తప్ప ఏం చేస్తాడని పడుకొని కాపీ పెట్టుకొని, మరి ఏం చేసిందో నాకు తెలియదు కానీ నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. దారి మధ్యలో ఒక బావి కనపడింది. కాసేపు ఉందాం, ఎట్లా చచ్చిపోయేదే కదా, గంట ముందెళ్ళినా చచ్చిపోతాం, గంట వెనకెళ్ళినా, మాట్లాడట్లేదు మీరు, గంట ముందెళ్ళినా గంట తర్వాత వెళ్ళినా చస్తాం, సావే కదా, ఏం కొంచెం ఆలస్యం వెళ్ళిపోదాం, ఒక గడియ ఆయుష్ పెరిగినా మంచిదే కదా అనుకుంటూ అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. బావి దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు అది కొంచెం భయము కొంచెం ధైర్యం, ఒక్కసారిగా ఆ బావిలోకి తొంగి చూసిన వెంటనే ఇంకొక కుందేలు కనపడింది బావిలో. అరే ఇది ఎట్లే చాలా విచిత్రంగా ఉందనే చూడడం రావడం, మొత్తానికి రాయి తీసుకొని ఆ బావిలో పడేస్తే దాని నీడ, దాన్ని బట్టి ఆ కుందేలుకు ధైర్యం వచ్చింది. ఇంకొక గంట ఆలస్యం చేసింది. అప్పటికే ఆకలితో రపరపలాడుతూ ఏమిటండి చిటపుటలాడుతూ ఉంది. తిన్నగా
ఆ సింహం దగ్గరికి వచ్చిన తర్వాత క్యారెక్టర్ మార్చింది. భయపడుతూ వణుకుతూ వణుకుతూ వెళ్ళింది. ఏయ్, నాకు ఆకలితో ఎక్కువ కదా, ఎందుకు ఆలస్యం చేసావు అని గట్టిగా కేకలేసింది. ఏం లేదు సింహం రాజా, నేను వస్తూ ఉంటే ఆ మార్గ మధ్యలో బావి దగ్గర ఇంకొక సింహం నన్ను ఆపింది. ఆపితే నేను చెప్పాను, మాకు ఒక సింహం ఉన్నారు, ఆయనకు మేము ఆహారంగా వెళ్ళాలి, ఈ రోజున నీకు రాను అని. ఆ సింహానికి అది చేసి ఇది చేసి అక్కడ జొరబడి ఇక్కడ జొరబడి తప్పించుకొని వచ్చేసరికి నాకు కాస్త ఆలస్యమైంది, అంతకు తప్ప ఏం లేదు. అసలు నీ దగ్గర అబద్ధం ఆడతానా, నీ దగ్గర ఇది చేస్తానా అని కొంచెం ఏమిటంటే భయపడుతూ వణుకుతూ వణుకుతూ చెప్పింది. ఆడు నీకంటే కొంచెం గంభీరంగా ఉన్నాడు, నీకంటే కొంచెం పరాక్రమంలాగా ఉన్నాడు, నీ తర్వాత నిన్ను చంపేసి ఈ రాజ్యాన్ని అంతా స్వాధీనం చేసుకునే తట్టున్నాడని మసాలా కలిపింది. ఇంకా మామూలుగా లేదే, పదా చూద్దాం ఎవడు నాకంటే వీరుడు సూర్యుడు విక్రమార్కుడు ఎవడని ఆ సింహానికి రోషం వచ్చింది. రా సింహం రాజా, నిన్ను తీసుకెళ్తానని ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఏది ఎక్కడా అని 2-3 కేకలేసింది. ఎక్కడా లేదు. ఎక్కడా అబద్ధాలు ఆడుతున్నావు అంటే కాదు, ఆ బావిలో ఉంది చూడని. వెళ్ళి అది కూడా మూతి పెట్టింది. మూతి పెడితే ఇంకొక సింహం కనపడింది. ఇది గర్జిస్తే రీసౌండ్ వస్తుంది కదా, మనం ఎక్కువ పెడితే లో అని వస్తుంది చూడండి, అది ఎఫెక్ట్ వచ్చేది. ఎఫెక్ట్ వస్తే నూరా అంటే అది కూడా నూరా అనింది. చూసుకుందాంరా అంటే చూసుకుందాంరా అనింది. మొత్తానికి నూరా అంటే దీనికి ఆత్రం ఎక్కువ కదా, దూకేసింది బావిలో. ఆ బావిలో దూకేసింది. ఇక కొట్టుకొని అప్పుడు అర్థమైంది, ఈ కుందేలు నన్ను, అది ఆ కుందేలి ధైర్యము, ఆ కుందేలి ఆలోచన. నేనేం చెప్తాను అని అంటే, మన జీవితంలో కూడా కలవరపడకుండా, కంగారు పడకుండా, చిందులు దొక్కకుండా, గందరగోళం చేసుకోకుండా కాస్త ప్రార్థనలో మోకరించి చక్కగా ఆలోచన చేస్తే మన కార్యం విఫలం అవ్వకుండా సఫలం అవ్వడానికి దేవుడు ఏదో ఒక ద్వారాన్ని తెరుస్తాడు. నీకు కూడా ఒక చక్కటి ఆలోచననిస్తాడు. ఆ కుందేలుకి ఇచ్చినట్టుగా పిట్టకథ అనుకోకుండా కాస్త నీతి దాచి ఉంది ఈ మాటలో అన్నటువంటి ఒక ఆలోచనతో నువ్వు చక్కగా ఒక అడుగు ముందుకు వేయగలిగితే, అదే ఈ నెల వాగ్దానం చెప్తున్నాడు. మీరు బలహీనులు కావద్దు, పరిస్థితులను చూసి కృంగిపోవద్దు, స్థితిగతులను చూసి ఇంక ఇంతేలే, నా కర్మ, నా బతుకి ఇంతేలే, నా పరిస్థితి ఇంతేలే, నా స్థితిగతులు ఇంతేలే అని ఏ రోజు కూడా నువ్వు కృంగిపోవద్దు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యంలో వాక్యపు లేఖనం ఏం చెప్తుందో ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చదివితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవవుతావు. నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకు ఉన్నటువంటి ఆటంకాలను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నువ్వు నలుగుతున్న నలుగుడిని బట్టి, నువ్వు కృంగిన స్థితిగతులను బట్టి, ఒకవేళ నువ్వు కృంగిపోతే, సమస్య ఎదురైనప్పుడు, ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా నీ జీవితంలో ఎదురుగా వచ్చి నిలిచినప్పుడు నువ్వు కృంగిపోతే ఏమవుతావో తెలుసా? చేతగాని వాడవవుతావు. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు ఏది చేయలేవు. అందుకే కంగారు పడడం కానీ, కలవరపడడం కానీ, వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళేదో అన్నారని గాబరా పడడం కానీ, ఇవి ఏవి నీ జీవితంలో కలగకుండా నువ్వు నెమ్మది కలిగి ధైర్యంగా నువ్వు నిలబడగలిగితే, కృపగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఈ నెల వాగ్దానాన్ని చెప్పండి. నోరు తెరిచేసి చెప్పి ఆ మాటను కూడా చెప్పలేకపోతే ఎట్లాగా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, ధైర్యం వహించుడి, మీ కార్యం దేవుడు సఫలం చేయబోతున్నాడు. సఫలం చేసే దేవుడు మన కార్యాలన్నీ సఫలపరుచునుగాక.
మీరు ధైర్యంగా ఉంటే మీ పట్ల దేవుడు ఏం చేస్తాడు? నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి, నాకు టైం ఉంటే, నేను అనుకున్న టయానికి టైం ఉంటే ముందుకు వెళ్తాను, లేకుంటే త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నిన్న రాత్రి ఉన్నాం, నిన్న పగలు ఉన్నాం. దేవుని ప్రియులారా, వాక్యాన్ని మనం చదివితే చూడండి, యేసు ప్రభు చెప్తున్న ఒక మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చదవగలిగితే, ఆ పక్షవాయువు కలిగిన వాడిని చూసి, కుమారుడా, కింద ఫుట్ నోట్లో, బిడ్డా ధైర్యముగా ఉండు, నీ పాపములు ఏమిటంటే అండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. తర్వాత దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, 6వ వాక్యాన్ని చదివితే, ఆ చివరి లైలో ఆ చివరి మాటను మనం చదివితే, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, కొంతమంది పక్షవాయువు కలిగినటువంటి వాడిని మంచముతో తీసుకొని వచ్చి యేసయ్య ఎదుట నిలబెట్టారు, యేసయ్య ఎదుట ఉంచారు. ఉంచితే అక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి అని అంటే, వాడిని చూసిన వెంటనే నా ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ మాటని చెప్పే ముందు అంటున్న మాట, కుమారుడా ధైర్యంగా ఉండు. ఎలాగుండు? ఇప్పుడు వాళ్ళు మంచంతో ఎత్తుకొని అన్ని తీసుకొస్తుంటే వాడు భయపడ్డాడు, అంతే కదండి. ధైర్యంగా ఉండంటే వాడు భయపడ్డాడనే కదా, వాడు కలవరపడ్డాడనే కదా. వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారని ఆందోళన చెందినట్టే కదా, వాడు కలత చెందినట్టే కదా. వాడిని ముఖ కవలికను చూసి, వాని ఫేస్ రీడింగ్ చూసి, మంచం ఎత్తుకొని వెళ్ళు అని చెప్పకుండా, మొదట నా ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ధైర్యంగా ఉండు. ఆ రోజు వాడితోనే కాదు, ఈరోజు మనందరితో. వాడికి ఉన్న జబ్బు పక్షవాయువు. పక్షవాయువు అంటే అర్థం ఏమిటి? తన పని తాను చేసుకోలేడు, ఇతరుల మీద ఆధారపడాలి, ఇతరులు సనుక్కుంటూ గొనుక్కుంటూ, భార్య అయినా భర్త అయినా, తల్లి అయినా చెల్లి అయినా, పిల్లైనా పిన్ని అయినా, ఎవరైనా సరే పక్షవాయువు గలవానికి సేవలు చేయాలంటే సనుగులు గొనుగులు. నా కర్మ బతుకుండేదానికంటే సస్తే బాగుండుననే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇంతటి భయాందోళన మధ్యలో ఈడి ఫేస్ రీడింగ్ చూసిన నా ప్రభు మొదట చెప్పిన మాట, కుమారుడా భయపడకుము, మై సన్ డోంట్ వరీ. నువ్వు భయపడొద్దని చెప్పి ఆడుతూ చెప్తున్నాడు, చెప్పకనే చెప్తున్నాడు. నీ పక్షవాయువు గల కారణం ఏమిటంటే నీ పాపం వాణ్ణి భయపడేటట్టుగా చేసింది. పాపం వాణ్ణి భయాందోళన మధ్యలో ఇరుక్కుపోయేటట్టుగా చేసింది. అందుకే నా ప్రభువు వాణ్ణి స్వస్థపరచడానికి ముందు చెప్పిన చక్కటి మాట, ధైర్యంగా ఉండు. ఎలాగుండు? ఇంతకు ముందు వాడు ఎన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఉంటాడో, ఎన్ని చోట్లకు తిరిగి ఉంటాడో. నువ్వు నా దగ్గరికి వచ్చావు, విశ్వసించు, నమ్ము. వీటన్నిటినీ ఆయన తెలియచెప్తూ, యేసు ప్రభు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటే, పక్కనున్నోళ్ళు సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. ఈయనేమన్నా దేవుడా? పాపములను క్షమించడానికి ఈయనకి ఏ అధికారం ఉందే? సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. వాళ్ళ ఆలోచనను చూసి ఆయన అంటాడు, మనుష్య కుమారునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉంది.
పాపాలను క్షమించే అధికారం ఉంది అని చెప్పి ఆ పక్షవాయువు కలిగిన వానితో నా ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళమని చెప్పాడు. వాడేమన్నా ఆలస్యం చేశాడా? ఆ మాట, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళమని చెప్పిన మాట వానిలోనికి వెళ్ళి వానిలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి, వానిలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించి, వాని మూలగుల్లో దాచబడి ఉన్నటువంటి పాపాన్ని తొలగించి, వాడిని శుద్ధిని చేసి, వాడిని రోగము తీసివేసి, వాడు చక్కగా మంచం ఎత్తుకొని పోయేటట్లుగా చేసింది. గట్టిగా అందరూ రావట్లేదు, శబ్దం రావట్లేదు. హల్లెలూయా. గట్టిగా అంటే చప్పట్లు కొట్టుమని. మర్చిపోతాం మనం. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో, చచ్చిపోయేంత వరకు మర్చిపోరు, మంచి మాటలు మర్చిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కొంచెం సంతోషంగా. హల్లెలూయా. ఏం చెప్పాడు? నీ మంచం ఎత్తుకొని నువ్వు లేచి వెళ్ళిపోమన్నాడు. వెంటనే వాడేం చేశాడు? వెళ్ళిపోయాడు. మరి మంచం ఎత్తుకెళ్ళాడో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి లేచి వెళ్ళిపోయాడు. కంగారుగాడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఆలోచన కలిగి ఉన్నవాడైతే మంచం కూడా తీసుకెళ్ళిపోయి ఉంటాడు. నా ఆలోచన ఏంటంటే, ఇన్ని రోజులు ఇదే మంచం మీద ఉన్నాను, మళ్ళీ దీన్ని తీసుకెళ్తే దీన్ని చూసి మరలా అదే మంచం మీద నేను ఎక్కడ పడుకోవాలి? ఇదే మంచం ఇన్ని రోజులు విసిగి వేసారిపోయాను, విడిచిపెట్టిపోయాడేమో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన మాట సెలవివ్వడం, వాడు బాగుపడడం. ఆయన మాట సెలవివ్వడం, ఆయన మాట వానిలో ఉన్నటువంటి పాపాన్ని, వానిలో ఉన్నటువంటి బలహీనతను తీసివేసింది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు కదలని కార్యాలు, జరగని కార్యాలు, నువ్వు పొందలేని కార్యాలు ధైర్యంగా ఉంటే నా దేవుడు కదిలేటట్టుగా కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇంతకాలం ఏ మంచాన్ని పట్టుకొని వేలాడావో, ఏ మంచం నిన్ను బలహీనపరిచిందో, ఏ మంచము నీ జీవితాన్ని అక్కడే ఉండిపోయేటట్టుగా, అందరూ అయ్యో పాపం అనుకునేటట్టుగా, వీడి కర్మ ఇంతే అనుకునేటట్టుగా, వీడు పాపం చేశాడు అందుకే శాపాన్ని అనుభవిస్తున్నాడు అనుకునేటట్టుగా చేసిందో, అదే మంచం ఎత్తుకొని పోయేటట్టుగా. చూడండి, నా దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడారో. ఇన్ని రోజులు ఆ మంచం నిన్ను మోసింది, ఇప్పుడు నువ్వు ఆ మంచాన్ని మోయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇన్ని రోజులు ఆ మంచం నిన్ను మోసింది, ఇప్పుడు కూడా నలుగురు నిన్ను నీ మంచాన్ని మోసుకొని వచ్చారు, ఇప్పుడు నువ్వు ఆ మంచాన్ని మోసుకొని వెళ్ళు. నా దేవుడు కార్యం చేస్తే అద్భుతమైనటువంటి రీతిగా ఉంటుంది, ఆశ్చర్యమైనటువంటి రీతిగా ఉంటుంది. ఇంతకాలం బలహీనతతో మంచం పట్టిన నిన్ను, నలుగురు నిన్ను నీ మంచాన్ని మోసుకొని వచ్చినటువంటి నిన్ను, నీవే అది మోసుకొని వెళ్ళేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదా. ఆయన నోట ఉన్న ఒక్క మాట, ఆయన నోట నుండి వచ్చిన ఒక్క మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే, 4:12 వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మటుకు దూరిచు తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. లోపలికి జొరబడి, ఎంత లోపలికి అని అంటే, ఎంత లోపలికి, తలల పైకి ఎత్తండి చెప్తాను, ఎంత లోపలికి నా దేవుని వాక్యం, నా దేవుని మాట జొరబడుతుంది అంటే, నీ కీళ్ళల్లో మూలుగుందే, ఎముకల్లో మూలుగుందే,
ఆ మూలుగులోకి చొరబడి ఒకవేళ పాపము అక్కడ ఏమైనా దాక్కుందేమో దాన్ని కూడా బయటికి తీసుకుని వస్తుంది. నీ ఆలోచనలోకి కూడా నా దేవుని వాక్యం చొరబడుతుంది. నీ హృదయములోనికి కూడా నా దేవుని వాక్యము చొరబడి విభాగించవలసిన వాటిని విభాగించి వేరు చేయవలసిన వాటిని వేరు చేసి నిన్ను మాత్రము బాగు చేస్తుంది. నిన్ను మాత్రము బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తుంది? నిన్ను బాగు చేస్తుంది. జ్వరబడవలసిన చోటికి జ్వరబడుతుంది. ఎక్కడ పాపము దాక్కొని ఉందో మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా అమ్మా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? మెడ నొప్పి వస్తే కడుపులోకి టాబ్లెట్ ఎందుకు వేస్తున్నారు? మెడ నొప్పి వస్తే మెడకు కదా వేయాల్సింది. అంటే ఆ మెడిసిన్ అక్కడి నుంచి ఆ నొప్పి ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి ఒక మనిషి కనిపెట్టిన మందు, దేవుని జ్ఞానం ఇస్తే ఒక మనిషి కనిపెట్టినటువంటి మందు వెళ్ళి అక్కడికి పనిచేస్తే మరి నా దేవుని మాట ఇంకెంత శక్తిగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ మాటను మీరు ధిక్కరిస్తున్నారు. ఆ మాట కంటే మీ ఆలోచనలు, మీ తలంపులు, మీరు చేయాలనుకునేది చేస్తూ నా దేవుని బాధ పెడుతున్నారేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. అతడు పాపము చేస్తే పక్షవాయువు వచ్చింది. నా దేవుడు మంచం మీద ఎత్తుకొని వచ్చిన ఆ పక్షవాయువు కలిగిన వాడిని చూసి ధైర్యంగా ఉండమన్నాడు. అతని ధైర్యం ఇతని పాపాలను క్షమించేటట్లుగా, అతని ధైర్యం అతని పాపాలను క్షమించేటట్లుగా చేయగలిగింది. నా దేవుని మాట అతన్ని బాగు చేసింది. నా దేవుని మాట అతని పాపాలు క్షమించేటట్లుగా చేసింది. ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ నీరసం ఉందో, ఎక్కడ నువ్వు బలహీనపరచబడుతూ ఉన్నావో అక్కడికి చొరబడుతుంది. తలంపుల్లోన, హృదయములోన, ఎముకల్లోన, మూలుగుల్లోన, ప్రాణములోన, ఆత్మలోన ఎక్కడ దేన్ని విభజించాలో, ఎక్కడ దేన్ని సరిచేయాలో, ఎక్కడ దేన్ని నిలబెట్టాలో అక్కడికి వెళ్ళి నా దేవుని వాక్యం కార్యం జరిగించబోతుంది. అక్కడికి నా దేవుని వాక్యము నీలోనికి దేవుడు పంపబోతూ ఉన్నాడు. అది ఈ రాత్రే నా దేవుడు ప్రారంభించునుగాక. ధైర్యం వహించుడి. రావాలి ఆ మాట వెంటనే రావాలి, గట్టిగా, హుషారుగా. ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ధైర్యం కావాలి. ధైర్యంగా ఉంటే నీ పాపాలు క్షమించబడతాయి. నిన్ను మోసిన మంచం, నిన్ను నీ మంచాన్ని మోసుకొచ్చిన వాళ్ళు చూస్తూ ఉండగానే నిన్ను మోసిన మంచాన్ని నువ్వే ఎత్తుకొని పోయేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు. అంటే ఇంతకాలం ఏ విషయంలో అయితే నువ్వు దూషించబడ్డావో, అవమానపరచబడ్డావో, వెక్కిరించబడ్డావో, అపహాస్యం చేయబడ్డావో అక్కడే తలెత్తుకొని పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈ రాత్రే ప్రారంభించునుగాక. కార్యాలన్నీ సఫలమగునుగాక. అద్భుతాన్ని దేవుడు జరిగించునుగాక. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి బిగ్గరగా, గట్టిగా అంటే రావట్లేదు, చూసారా? గట్టిగా అంటే ఏం చెప్పాను నేను? మరేది? దేవునికి స్తోత్రం కల. ఏదమ్మా కొట్టరు మీరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండో విషయాన్ని కూడా చెప్తాను. ధైర్యంగా ఉంటే అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదివితే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండు. ఎలా ఉండమన్నాడండి? ఎలాగుండమన్నాడండి? ధైర్యముగా ఉండమన్నాడు. నీ విశ్వాసము నిన్ను బాగు చేసినని చెప్పగా ఆ గడియలోనే ఆ స్త్రీ బాగుపడెను. ఆమె అనుకున్నది ఒకటి, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడతాను.
ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను ముడతాను. ఏం ముడతానన్నా? అలా వస్త్రపు చెంగును ముడతాను. ఎందుకంటే ఆమెకున్న రోగం రక్తస్రావం. ధర్మశాస్త్ర ప్రకారం ఊరి వెలుపలికి వెలేయాలి. అలా వెలివేయకపోతే రాళ్ళతో కొట్టి చంపాలి. ఆమె చరిత్రను మనం చదివితే ఆమెకు తెలియని వైద్యుడు, డాక్టర్ అంటూ లేడు. బైబిల్ ఏం చెప్తుందంటే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఆమె తిప్పలు అంతా ఇంత కాదు. మనం కూడా ఈ మధ్యకాలంలో నేను విన్నటువంటి మాట ఏమిటో చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేదానికంటే ఈ రోగం ఇలాగనే నయమైపోతుంది, నయం అవ్వకపోతే పోతే పోయానులే అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ టెస్ట్ అంటాడు, ఈ టెస్ట్ అంటాడు, ఆ స్కాన్ అంటాడు, ఈ స్కాన్ అంటాడు. ఏమిటంటే ఆ ట్రీట్మెంటు చేసేదానికంటే ఈయన చేసే స్కానింగ్ల కంటే ఆ స్కానింగ్ సెంటర్లు తిరగడమే. ఆ పరీక్ష అంటాడు, ఈ పరీక్ష అంటాడు, ముక్క కొయ్యాలంటాడు, రక్తం తీయాలంటాడు, మిషన్లోకి వెళ్ళాలంటాడు, తల పెట్టాలంటాడు, చేయి పెట్టాలంటాడు. ఊరికేనే పెట్టమంటాడా? అవునా కదండి? ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తూ రేడియేషన్ ఎక్కువైతే చచ్చిపోతారు. రేడియేషన్ తట్టుకోలేకపోతే తుస్సు. ఎన్ని తిప్పలో అనేక వైద్యుల చేత, పెద్ద వైద్యుడు, చిన్న వైద్యుడు, నాటు వైద్యుడు, భూత వైద్యుడు, అలోపతి, హోమియోపతి, సెలోపతి, ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె పేరు ఇక ఆమెను చూసిన వెంటనే రామ, ఆమె పేరును పెట్టి రామ చక్కగా చెప్తారు. నా కుమారి నా యేసు దగ్గరికి వచ్చింది. ఒకటే తీర్మానం, యేసు గురించి వినింది, ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడింది. అక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఆమె సంపాదించుకున్నదంతా వ్యయం చేసింది. ఆమె సంపాదించుకున్నదంతా ఖర్చు చేసింది. వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది, ఇంకా సంకటపడింది. అయినా ఆమె రోగం బాగుకాలే. 12 సంవత్సరాలు బాధపడింది. ఎన్ని సంవత్సరాలు తల్లి? అయ్యా ఎన్ని సంవత్సరాలు అయ్యా? 12 సంవత్సరాలు. మనకి ఈ రోజున ఎట్టు ఉండాలంటే ఇటు రావాలి, అటు అయిపోవాలి. నువ్వు నమ్ము, నీకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, నీకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి నా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. చూడండి, మార్కు సువార్తలు ఆమె గురించి 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చదవండి. మార్కు సువార్త 5:25. ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా నష్టం చేసుకొని, ఖర్చు చేసుకొని, ఎంత మాత్రము ఏంటంటే ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె స్థితి. యేసును గురించి వినింది ఒకే ఒక తీర్మానం. అమ్మా అయ్యా, ఒకే ఒక తీర్మానం, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు, నేను బాగుపడతాను. ఆయన నన్ను ముట్టన అవసరంలే, నా నెత్తి మీద చేతులు పెట్టిన అవసరంలే, చేతులు ఎత్తి దీవించిన అవసరంలే, నేను వెళ్ళి ఆయనను ముడితే చాలు. ఆయనను కాదు, ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు. వస్త్రపు చెంగును ముడితే చాలు. ఇక తిప్పలు పడింది చాలు, ఆస్తి పోగొట్టుకున్నది చాలు, కలిగినదంతా వ్యయం చేసుకున్నది చాలు, ఏమాత్రము ప్రయోజనము లేక ఈ 12 సంవత్సరాలు పడిన బాధ చాలు, ఈ 12 సంవత్సరాలు నా వేదన చాలు, నా దుఃఖము చాలు, నాకు కలిగిన స్థితి చాలిక. నేను యేసు దగ్గరికి వెళ్తాను. ఎవరేమనుకుంటే రాళ్ళతో కొడతారా? కొట్టని.
వెలివేస్తారా? వెలివేయని. బాధల్లో, ఇబ్బందుల్లో, అవసరాలలో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, కలవరాల చేత కలత చెందు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆదరించని వాళ్ళు నాకెందుకు? ఇప్పుడు నేను నా యేసు దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను, కొడతాను. తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును అలా ముట్టింది. మరలా మత్తయి సువార్త 9వ అధ్యాయంలోనికి వచ్చి 20వ వాక్యాన్ని చదవడం ప్రారంభించండి. బా, ఆయనకు వస్త్రం కాదు, ఆయన పై వస్త్రము మాత్రము ముడితే బాగుపడుదనని. ఈరోజు నువ్వేమనుకుంటున్నావమ్మా? అయ్యా, ఇటువంటి విశ్వాసం ఉందా నీకు? నీ లోపల ఒక విశ్వాసం కావాలి, నీ లోపల ఒక విశ్వాసం కావాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. పదవ వాక్యాన్ని చదువు తల్లి. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి. అమ్మా, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. నీతి కలుగునట్లు హృదయంలో. యేసు ప్రభు దేవుడు, హల్లెలూయా. రెండు ఉండాలి. లోపల హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే రక్షణ, హృదయంలో విశ్వసిస్తే నీతి గల ఒక రక్షణ నీ జీవితంలో కలుగున్నట్లుగా, పొందుకొనున్నట్లుగా, అనుభవించున్నట్లుగా. మత్తయి సువార్తలో ఆ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు ఆమె ఏమనుకుందంట? బాగుపడుదును. తనలో అది నేను నాకు కావాల్సిన మాట అది. మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. తనలో తాను, అది ఆమె విశ్వాసం. ఎవరికి చెప్పలే? చెప్పిందా? భర్తకి చెప్పిందా? మాట్లాడట్లేదు మీరు. భార్యకి చెప్పిందా? పిల్లలకి చెప్పిందా? తనలో తాను అనుకుంది, తనలో తాను విశ్వసించింది, తనలో తాను అనుకొని బయలుదేరింది. ఆ జనాల మధ్యలో శిష్యులంతా ఒకేలాగుంటారు. మొత్తానికి ఎలా కనుగొంది. వెళ్ళి ఆయన పై వస్త్రాన్ని అలా ముట్టిన వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంటే వెనక్కి తిరిగి చూశాడు. చూసి, కుమారి, నా దేవుడు మొదట చెప్పే మాట ఏమిటంటే ధైర్యంగా ఉండు. ఎలాగుండు? ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్నావు, నీ లోపల విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం అయితే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చిందో, నా వస్త్రపు చెంగును ముట్టిందో, ఇంకా మార్కు సువార్తలో ఆయనలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందని రాసి ఉంది. చాలా అద్భుతమైన మాటలు మనం ధ్యానించుకోవాలి. కానీ ఆయనలో నుండి ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. చదవమ్మా. ఎవరు? ఇందాక రోమాపత్రికలో చదివామే. ఏమనుకొని వచ్చింది ఆమె? ఆయన వస్త్రపు చెంగును ముడతానని తనలో తాను లోపల విశ్వసించి వచ్చింది. ఆ విశ్వాసం, అలాంటి విశ్వాసము పరిపూర్ణమై అది రక్షణ కలుగునట్లుగా. ఇప్పుడు చూడండి, ఎవరు నన్ను ముట్టింది? నన్ను తాకింది ఎవరు? ఆయన అడుగుతున్నాడు. ఆమె అలాగా బయటికి వచ్చి ఏం చెప్తుందమ్మా? తర్వాత కంటిన్యూగా చదువు. జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి
ఆయన ఎదుట సాగిలపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా నేనేనయ్యా ముట్టింది. మాట్లాడి చూసా, ఒప్పుకుంది. అయ్యా 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నాను అయ్యా, ఒప్పుకుంది. అందుకే సమాధానము గల దానవై వెళ్ళుము అంటున్నాడు. ఇక్కడనేమో నా కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసెను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా, సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదా. ఈ రాత్రి నా దేవుడు నీ రోగాన్ని బాగు చేయబోతున్నాడు, నీ బలహీనతను బాగు చేయబోతున్నాడు. సంవత్సరాల తరబడి జరగని నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఈ జూన్ నెలలో దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు. అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. కృప కలుగునుగాక. ఇదే జూన్ నెల 3వ తారీఖున దేవుడు నాకు కొడుకునిచ్చాడు. రేపు 3వ తారీఖు పాలన్న పుట్టినరోజు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. నాకు పిల్లలే పుట్టరని చెప్పారు, మా కులదైవం శాపం పెట్టారని చెప్పారు, పిల్లలు పుట్టరని చెప్పారు. నా ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుని పని కొరకై, దేవుని నామఘనత కొరకై చక్కటి బిడ్డలను దేవుడు దయచేశాడు. అందుకే దేవునికే మహిమ కలుగునుగాక, ఆయనకే ఘనత కలుగునుగాక. ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. గర్భద్వారాన్ని తెరవబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాన్ని 6వ మాసంలో దేవుడు ప్రారంభించబోతున్నాడు. అప్పుడే 25వ సంవత్సరంలో 6 నెలలు గడిచిపోతున్నాయి. 6వ నెలలో అడుగుపెట్టాను. ఏంటి అనుకుంటున్నావా? రాబోతున్న దినాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోబోతూ ఉన్నావు, అనుభవించబోతూ ఉన్నావు. అద్భుతం జరగబోతుంది. ఆయన కార్యాలు జరిగించే దేవుడు, కృపగలిగిన దేవుడు, అద్భుతాన్ని చేసే దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగానే, లేని వాటిని కూడా ఉన్నట్టుగానే చేసే దేవుడు. చదువున్నా ఆ మత్తయి సువార్తలో ఆ మాటను చదువు. నా కుమారి, చదవరు ఏంటండి? కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము అది నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. అబ్రహాము జీవితంలో కూడా మనము గమనిస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అసలు బైబిల్ లేదు, పాస్టర్ లేడు, ధర్మశాస్త్రం లేదు, కేవలం ఒక శబ్దం, సర్వశక్తి కలిగిన దేవుని మాట ఒకటి అంతే. ఆ మాటను చేతబట్టుకొని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ అబ్రహాము యొక్క విశ్వాసము ఎంత గొప్పదంటే, ఒక్కటే తన హృదయంలో విశ్వసించింది, ఆయన లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు. ఇక అంతే. అవును, నాకు సంతానం లేదు, ఆయన ఇస్తాడు. సంతానం ఇచ్చిన తర్వాత ఇస్సాకును బలి అర్పించమన్నాడు. బలిపీఠం మీద దహన బలిగా అర్పించమన్నాడు. అర్పిస్తాను. ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఇప్పుడు నేను ఇతన్ని వధిస్తాను, కట్టెల మీద పెట్టి కాల్చేస్తాను, బలిపీఠం పైన బూడిదైపోతాడు. నా దేవుడు బూడిదలో నుండి కూడా నా ఇస్సాకును నాకు మరలా ఇయ్యడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది. చూడండి, ఆ మాటను మీరు చదవండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడునైనా దేవుని ఎదుట అతడు ఒక కుమారుని ఇవ్వడానికి వెనకదీయలేదు.
విశ్వసించిన వారిని అందరినీ అబ్రహాముకు కుమారులుగా కుమార్తెలుగా మార్చేశాడు దేవుడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆనందంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 20వ వాక్యాన్ని చదవండి. అవిశ్వాసము వలన విశ్వాసము వలన బలము పొందెను. బలహీన సమయంలో, బలహీనపరచబడుతున్నటువంటి వేళ, బలహీనత అతన్ని కృంగజేస్తూ ఉన్నటువంటి వేళ, బలహీనత ఆయన్ను బాధిస్తూ ఉన్నటువంటి వేళ ఒకే ఒక విశ్వాసం అబ్రహాముకి. నేను విశ్వసించిన వాడు మృతులను సైతము సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు అని విశ్వాస విషయంలో బలహీనుడు కాక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, సందేహించక విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడు. నేను కానీ రేపు 10 గంటల నుండి 3 గంటల వరకు ప్రార్థన అంటే అన్నీ రెడీ చేసి తెచ్చుకుంటారు. ఎప్పుడు 3 అయిపోతుందా టైం చూసుకుంటూ, ఏమిటండి ఇంత ఉప్మా, ఒక బాటిలు, ఒక హార్లిక్స్, అర్థమైందా అని అన్నీ తెచ్చుకొని పాటకు పూటకు వేసుకుంటూ ఉంటారు. ఏంటంటే బలహీనలం అయిపోతాం కదా, కూర్చొని బలహీనులు అవ్వం. మనం బలాన్ని పొందుకుంటూనే ముందుకు సాగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలాన్ని పొందుకుంటూనే ముందుకు సాగుతాం. ప్రతి బలహీనతను విడిపించే విశ్వాసము ద్వారా బలమును పొందుకునే ఒక కార్యము నీ విశ్వాస జీవితంలో దేవుడు ప్రారంభించునుగాక, జరిగించునుగాక. ఆమె విశ్వాసం ఆమెను బాగు చేసింది, ఆమె స్థితిని మార్చింది, ఆమె రోగాన్ని తొలగించింది. ఎన్ని రోజులు ఉంటే సార్? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 12 సంవత్సరాల నుండి ఆస్తి అంతా ఏమిటండి పోగొట్టుకుంది. ఏమాత్రం ప్రయోజనం లేదు. అనేక వైద్యుల చేత, మన భాషలో చెప్పాలంటే ఆమెకు తెలియని డాక్టరు నా దేవుని దగ్గరికి వచ్చింది, బాగుపడి వెళ్ళిపోతుంది. ఈరోజు నిన్ను కూడా నా దేవుడు సమాధానంతో పంపబోతున్నాడు, ఆశీర్వాదంతో పంపబోతూ ఉన్నాడు. కార్యాలను జరిగించి వాగ్దానాన్ని ఇచ్చి దేవుడు నిన్ను పంపబోతున్నాడు. మనం ప్రార్థన చేయబోతున్నాం, ప్రార్థన ద్వారా పోరాడబోతున్నాం. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాడినట్టుగా పోరాడబోతున్నాం, పొందుకోబోతున్నాం. ఇంకొక మాటని చెప్పి నేను ముగిస్తాను. చదవండి జకరియా గ్రంథం, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. మళ్ళా చదువు. ఎదవల్లారా, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుము. కాస్త తలలు పైకెత్తితే నేను చెప్పాలనుకున్న నా దేవుని మాటను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటే మొదట నీ పాపాలు క్షమించబడతాయి. ఏ మంచమైతే నిన్ను మోసిందో ఆ మంచాన్ని నిన్ను ఎవరైతే ఎత్తుకొని వచ్చారో వాళ్ళ ఎదుటనే నిన్ను మోసిన మంచాన్ని నువ్వు ఎత్తుకొని పోయేటట్లుగా నా దేవుడు చేస్తాడు. రెండవది,
ఎక్కడైతే ఎన్ని సంవత్సరాల నుండి రోగం చేత బాధపడ్డావో, వైద్యుల చేత తిప్పలపడ్డావో, సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నావో, ఏమాత్రము ప్రయోజనము లేక నిష్ప్రయోజనముగా సంకటపడుతూ ఉన్నావో, ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపించి బాగు చేసి నిన్ను స్వస్థపరిచి ఆయన పంపిస్తాడు. చెప్పరు మీరు, నాకు తెలుసు, మీకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మూడవది శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా నా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఈ రాత్రి కృప కలిగినటువంటి దేవుడు ఏ పరిస్థితులతో, ఏ స్థితిగతులతో, ఏ బలహీనతతో, ఏ ఆటంకంతో నీ జీవితం శాపాల వలయంలో ఇరుక్కొని అరకత్తెరలో పోక చెక్కలాగా అతలాకుతలమైపోతున్నటువంటి స్థితిగతులు నీ జీవితంలో కనబడుతూ ఉన్నాయో, ఆ శాపములో నుండి నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన మార్గములోనికి పంపించబోతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన ఆశీర్వదించే దేవుడు. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి జీవము కలిగిన దేవుడు. ఈ రోజున నిన్ను బలహీనపరిచి ఏ శాపము నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ శాపము నిన్ను బలహీనపరుస్తుందో, ఏ శాపము నువ్వు కృంగిపోయేటట్లుగా చేస్తుందో, ఏ శాపము నీ స్థితిగతులన్నీ అతలాకుతలం చేస్తుందో, ఆ శాపాన్నంతా ఆయన తన మీద వ్రేలాడి ఆ శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి మీరు ఆ మాటను. గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 3వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చదవడం ప్రారంభించండి. శాపమునకు లోనై ఉన్నారు. శాపగ్రస్తుడు ఉన్నది. స్పష్టమే. ఏలయనగా ఇంకా మీరు కిందికి అలా చదువుకుంటూ వస్తే మన శాపమును ఆయన మ్రాను మీద వేసుకొని, తన మీద వేసుకొని మ్రాను మీద వ్రేలాడాడు. అమ్మా, క్రీస్తు మన కోసమే శాపమై, కింద ఫుట్నోట్లో శాపగ్రహి అయి క్రీస్తు మన శాపమును ఆయన మీద వేసుకొని విమోచించెను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్ర శాపము నుండి ఆయన మనలను, కొంచెం గట్టిగా చెప్పండి, ధర్మశాస్త్ర శాపము నుండి ఆయన మనలను విమోచించడం, విమోచించలేదండి. ఆయన మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? బాలాకు బిలామును తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ శపిద్దామనుకున్నాడు. ఏమయ్యాడు? శపించడానికి వచ్చిన వాడు ఆశీర్వదిస్తున్నాడు. ఏందయ్యా నువ్వు శపిస్తావని నిన్ను తీసుకొని వస్తే నువ్వు ఆశీర్వదిస్తున్నావు అని అంటే, ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? దేవుడు దీవించాడు, నేను దాన్ని మార్చలేను. అదే మాటను నెహెమ్యా గారు చెప్తారు. నెహెమ్యా గారు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారో తెలుసా అండి? ఏమని ఆయన చెప్తాడో తెలుసా అండి? ఆ శాపమును
ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? కొంచెం గట్టిగా చెబుదామా? కొంచెం బిగ్గరగా చెబుదామా? ఏమిటండి ఆ శాపం ఏమైపోయింది? ఇప్పుడు ఆ శాపం ఏమైపోయిందండి? ఆశీర్వాదకరంగా మార్చబడింది. మన దేవుడు ఎవరు అంటే శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. శాపమును ఆశీర్వాదకరంగా మార్చి, ఎక్కడైతే అన్యజనుల మధ్యలో అవమానపడ్డావో, ఏ అన్యజనుల మధ్యలో తలదించుకునే పరిస్థితి వచ్చిందో, ఏ అన్యజనుల మధ్యలో నువ్వు కృంగిపోయే పరిస్థితులు నీ జీవితంలో ఏర్పరచబడ్డాయో, అక్కడే నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలలో నడిపించబోతూ ఉన్నాడు. కొంచెం బిగ్గరగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. హల్లెలూయా చెబుదామండి. మరలా ఒక్కసారి ఆనందంగా చెబుదామండి. మీరు వాక్యపు లేఖనాన్ని మీరు జాగ్రత్తగా చదవడం ప్రారంభిస్తే, వాక్యపు లేఖనాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపడితే, చక్కటి విషయాన్ని కృపగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. ధైర్యం వహించుడి. కొంచెం గట్టిగా చెప్పండి, అందరూ కలిసి చెప్పండి ఆ మాట. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమవుతుందా విఫలమవుతుందా? ఏమవుతుందండి? సఫలమవుతుంది. ఈ రాత్రి జీవము కలిగినటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆశ్చర్యమైనటువంటి ఆయన హస్తాన్ని చాపి మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నీ, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నీ ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నటువంటి రాత్రి ఈ రాత్రి. సంతోషంగా చెబుదామండి, గట్టిగా చెబుదామండి, ఆనందంగా చెబుదామండి. ఈ రాత్రి మన శాపమంతా ఏమైపోవాలి? చెప్పండి, ఏమైపోవాలండి? ఆశీర్వాదం అవ్వాలి, ఆశీర్వాదం అవ్వాలి. ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో, అట్టి మార్గములో, అట్టి స్థితిగతుల మధ్యలో నా దేవుడు నిన్ను నడిపించునుగాక, నిన్ను స్థిరపరచునుగాక, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించునుగాక. చూడండి, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి అంటే, పిలుపులోనే. ఎక్కడండి? ఎవరన్నా హలో అమ్మా అని పిలిచారనుకో, ఎందుకు పిలుస్తారు? ఏదన్నా పని చెప్పడానికి. మీరు మీ పిల్లల్ని ఎందుకు పిలుస్తారు? పని చెప్పడానికి. లేదా మీకు తెలిసిన వాళ్ళని ఎందుకు పిలుస్తారు? అయినా నువ్వు దేవుళ్ళలాగా కనపడ్డావయ్యా, ఎతుకుతున్న తెగ కాళ్ళకు తగిలినట్టుగా. ఎంత అవసరం ఉంటుందో ఆయనతో. మొత్తానికి బిస్కెట్లో, పులిహారో ఏదో ఒకటి చేస్తాం. ఎందుకు? అవసరం. అవునా అండి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? ఆయన అవసరం కోసం కాదు, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి, నిన్ను ఆశీర్వాదము చేత నింపి బలపరిచి స్థిరపరిచి నడిపించడానికి నమ్మదగినటువంటి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. అర్థమైందా అండి? ఎక్కడండి ఆశీర్వాదం మనకు? పిలుపులోనే. ఆ పిలుపులోనే మనకు గొప్ప ఆశీర్వాదాన్ని కృపగలిగినటువంటి దేవుడు దాచిపెట్టాడు. ఈ నెల వాగ్దానం, ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమవుతుంది. బలహీనులు అవుతారా? బలవంతులమవుదామా? బలహీనులమవుదామా? కార్యము సఫలపరుచుకునే ఒక ధైర్యం కలిగి నడిపించబడదామా? జరుగుతున్న పరిస్థితులను చూసి,
ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరగలేదు, అసలు ఎందుకు అట్లా అయింది ఇట్లా అయింది అనుకోకుండా నువ్వు ధైర్యంగా ఉండగలిగితే, ధైర్యంగా ఉన్నటువంటి వాళ్లకు నా దేవుడిచ్చిన మాట ఏమిటి అంటే, నీ పాపాలు క్షమిస్తాడు, నీ రోగాన్ని తొలగిస్తాడు, నీ శాపాన్ని తీసివేసి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆశీర్వాదం కలుగునుగాక. పొదలోనున్న వాడి కటాక్షము యోసేపు నడినెత్తి మీదికి దిగి వచ్చినట్టుగా నా దేవుని ఆశీర్వాదం నీ తల మీదికి దిగి వచ్చునుగాక. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చినట్లుగా నీ తల మీదికి ఆశీర్వాదం వచ్చునుగాక. ఆశీర్వాదము చేత నా దేవుడు నిన్ను నింపునుగాక, నింపునుగాక. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగజేసే దేవుడు. అబ్రహామును ఆశీర్వదించాడు, మన పితరులను ఆశీర్వదించాడు, ఎందరినో ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా ఈ జూన్ నెలలో ఆశీర్వదించడానికి తన పనిని ప్రారంభించాడు. పనిని ప్రారంభించిన దేవుడు నువ్వు బలహీనతను విడిచిపెట్టు, నీ బలహీనతను చూసుకోవద్దు. అయ్యో నేను పలానా తప్పు చేశానే, అయ్యో నేను ఇలా ప్రవర్తించానే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించాడా? అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నానే, బైబిల్ పట్టుకొని వెళ్తున్నాను కానీ చక్కగా ప్రవర్తించలేకపోతున్నానే అని బలహీనపడొద్దు. ధైర్యం తెచ్చుకో, పాతవి విడిచిపెట్టు, దేవునికి వ్యతిరేకమైన విడిచిపెట్టు, మరలా నూతన పరచబడు. ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, ప్రార్థన చేయడం ప్రారంభించు. అద్భుతమైనటువంటి రీతిగా, ఆశ్చర్యమైనటువంటి రీతిగా దేవుడు నీ జీవితాన్ని మలుపు త్రిప్పబోతున్నాడు, మార్చబోతున్నాడు, కార్యం జరిగించబోతున్నాడు. నీ కార్యాన్ని దేవుడు సఫలపరచబోతున్నాడు. మారు మాట మాట్లాడకుండా మోకరిద్దాం, రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. ఈ రాత్రి యాకోబు వలె పట్టుదల కలిగి ఆయన పాదాలు పట్టుకుందాం. ఈ వాగ్దానం నెరవేర్చబడాలి. ఎన్ని సంవత్సరాల నుండి నా కార్యాలు, నా ప్రయత్నాలు, నేను చేస్తున్నది ప్రతిదీ విఫలమైపోతుంది. సంపాదించాలని విత్తనాలు జల్లుతున్నాను, ప్రయాసపడుతున్నాను, పరుగు తీస్తున్నాను, ఆయాసమే మిగులుతుంది, ఓడిపోతున్నాను, నష్టం కలుగుతుంది, శాపాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉంది, నా కర్మ అన్నట్టుగా స్థితిగతులన్నీ అతలాకుతలమైపోతున్నాయి. నా పరిస్థితి అధ్వానంగా మార్చబడింది, ఎవ్వరికీ చెప్పుకోలేను, చేసేది ఏమీ లేదు, బలహీనపరచబడుతున్నాను. అయ్యా ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి నువ్వు నన్ను దర్శించయ్యా. ఈ రాత్రి నాతోనే మాట్లాడావయ్యా, ఈ రాత్రి నువ్వు నాతోనే మాట్లాడావయ్యా, ఈరోజు నన్నే దర్శించావయ్యా. అదిగో నా శరీరంలో బలహీనత, నా తలంపుల్లో పాపం, నా హృదయంలో పాపం, ఎముకల్లో మూలుగుల్లో పాపం, ఆత్మలో పాపం, ప్రాణంలో పాపం. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. నా శరీరంలో బలహీనత, ఎన్నో తిప్పలు పడుతున్నాను, వైద్యులకు చూపించాను, చెప్పిన వాళ్ళందరి మాట విని తిరగని ఆ వైద్యుడు లేడు, వెళ్ళని ఊరు లేదు, చేరని హాస్పిటల్ లేదు, చేయని వైద్యులు లేడు. సంపాదించిందంతా ఖర్చు చేశాను, కరగబెట్టాను, ఏమాత్రం ప్రయోజనం లేదు. తిప్పలు పడ్డాను, సంకటపడ్డాను, నిన్ను గురించి విన్నాను, నీ వాగ్దానాన్ని చేతబట్టుకున్నాను. కాస్త నోరు తెరుద్దావా? నోరు తెరిచి ప్రభుతో మాట్లాడతావా? ప్రభువుని అడుగుతావా? పాదాలు పట్టుకోగలుగుతావా? ఈ రాత్రి చరిత్ర తిరగబడాలి. రేపు సూర్యోదయం అవుతూ ఉండగానే మహిమ నీ మీదికి దిగి రావాలి, ద్వారం తెరవబడాలి, అద్భుతాన్ని అనుభవించాలి, వచ్చే నెలలో సాక్షిగా నిలబడాలి. ఓరివారా శబరిక బారిక మందిరి పిక్కరబలబా. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. శాపం ఎదుట నిలబడింది, పిలిచింది, ద్వారం తెలిసింది, అనుభవిస్తూ ఉన్నాను, ఏది పట్టుకున్నా నష్టపోతున్నాను, ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. శాపం కళ్ళ ముందు ఉట్టిగట్టి వేలాడుతున్నట్టుగా నా స్థితిగతులన్నీ ఉట్టి మీద ఊగుతూ ఉన్న పయనంలాగుంది. ముందుకు వెళ్ళలేదు, వెనక్కి రావట్లేదు. ఎందుకు? కారణం శాపం నిన్ను బలహీనపరుస్తుంది. శపించడానికి వచ్చిన వాని నోట ఆశీర్వాదాన్ని పెట్టిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యోధావారలారా, ఇశ్రాయేలు వారలారా, ఏ అన్యజనుల మధ్యలో శాపాస్పదమై ఉంటిరో అదే జనముల మధ్య ఆశీర్వాదాస్పదముగా నేను మార్చబోతున్నాను. భయపడక ధైర్యముగా ఉండు.
బాబా రా షబరా బరికర బల బరికర బరిక మందిర్ బిక్కర మన బరికర బరికర బల బరికర మనబా. నోరు తెరుస్తావా? ప్రభుని అడుగుతావా? పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకోగలుగుతావా? ఈ రాత్రి దేవుడు ఒక కార్యాన్ని జరిగించబోతున్నాడు. నిన్నిక్కడికి తీసుకొని వచ్చాడు, నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఓ గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. అందరం నోరు తెరుద్దాం, అందరం నోరు తెరుద్దాం. ఒక్కసారి 2 చేతులు పైకెత్తుదామా? ఓపికంటే నిలువు మోకాల మీదకి వద్దామా? దేవుడు అద్భుతాన్ని జరిగించే ఈ గడియను వదులుకోవద్దు, 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 వదులుకోవద్దు. భారంతో దేవుని అడుగుదాం. దాటిపోకముందే దావీదు కుమారుడని కేకలు వేద్దాం. ఈ రాత్రి పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు కన్నీటితో కడుగుదాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.